వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. E20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా వివాదం నడుస్తోంది. వాహనదారులు, రైతుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. E20 పెట్రోల్ వాడకం వల్ల తమ వాహనాలు సరిగ్గా పనిచేస్తాయో లేదో అని ఆందోళన వాహనదారులు వ్యక్తమవుతున్నాయి. అసలు E20 పెట్రోల్ వివాదం ఏంటి? E20 పెట్రోల్ వల్ల ప్రమాదమా? E20 పై ARAI నివేదిక ఏం చెబుతోంది? ఇంజన్ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపనుంది అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జనరల్ గా పెట్రోల్ పూర్తిగా ఫోసిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. కానీ 80% సాధారణ పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడాన్ని E20 పెట్రోల్ అని పిలుస్తుంటారు. అయితే ఈ ఇథనాల్ ను చెరుకు, మొలాసిస్, బియ్యం, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తుంటారు. ప్రతి ఏడాది భారత్ పెట్రోల్, డీజిల్ దిగుమతుల కోసం 1,00,000 కోట్ల విదేశీ మార్క ద్రవ్యాన్ని ఖర్చు చేస్తుంది. E20 ద్వారా పెట్రోల్లో 20% దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్తో భర్తీ చేయడం వల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇథనాల్ పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతుందని, ఇంజన్ భాగాలు దెబ్బతింటాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జనాల్లో. ఇటు రాజకీయంగానూ కొన్ని రకాల ప్రచారాలు, ఊహాగానాలు, ఆరోపణలు తెరమీదకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇథనాల్ తయారు చేయడానికి బియ్యం, చెరుకు అవసరం అవుతుంది. దీనివల్ల ఆహార అవసరాలకు సరిపడా ధాన్యం అందుబాటులో ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికే సాగు విస్తరణం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు అదనపు పంట ఎక్కడి నుంచి వస్తుంది? సాగు విస్తీర్ణం పెంచడానికి ఏమైనా ప్రణాళికలు రూపొందించారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు గట్టిగా. సో ఇదిలా ఉంటే ఇథనాల్ పెట్రోల్ విషయంలో వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏమన్నారో ఓసారి చూద్దాం. यूट्यूबर के थे, नाम नहीं लेता, उनकी गाड़ी उन्होंने किया, मुझे गाली गलौज किया, वो सोशल मीडिया पे आया तो टोयोटा ने उनको कहा तुम्हारी गाड़ी दो, देने के लिए इनकार करने लगा। फिर उन्होंने कहा कि हम आपको तो फिर पब्लिकली करेंगे, फिर गाड़ी दी। अब गाड़ी टेस्ट की तो उसमें कुछ मिश्रित पेट्रोल और कुछ पानी डाला हुआ निकला। हाँ, तो उन्होंने उसको चला, उसके खिलाफ FIR दर्ज की टोयोटा कंपनी ने। రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు పశుపతి గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి పశుపతి గారు. మనం చూస్తున్నాము అందరు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరు కూడా చర్చించుకుంటుంది E20 పెట్రోల్ గురించి. సో 80% పెట్రోల్ తో పాటు 20% ఇథనాల్ కూడా కలపబోతున్నాం అన్నట్టుగా క్లియర్ గా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ దీనికి సంబంధించి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంజన్ పాడవుతుందని, మైలేజ్ ఎక్కువగా ఇవ్వదన్న విషయాలు తెర మీదకి వస్తున్నాయి. సో ఏది నిజం, ఏది రూమర్స్ అన్నట్టుగా కూడా అందరూ పరిశీలిస్తున్నారు, ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటున్నారు. సో E20 పెట్రోల్ అనేది ప్రజలకి బూనా బేనా అని అడిగితే ఏం చెప్తారండి? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా గుడ్ మార్నింగ్. ప్రధానంగా ప్రతి ఒక కొత్త అధ్యయనాన్ని మనం ఆవిష్కరించినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తడం సహజం. ఉదాహరణకు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రీసెంట్ గా ఎక్కడో ఒక మొబైల్ వాడకందారునో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఈవీ చార్జర్, ఎలక్ట్రిక్ వాహనాలు, అంటే మనకు ప్రధానంగా భారతదేశము ముడి చమురు మీద ఆధారపడి, అది విదేశీ ముడి చమురు మీద ఆధారపడే వ్యవస్థలో మనం ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి వనరులు మనకు లేవు కాబట్టి మనం గల్ఫ్ కంట్రీస్ కానీ లేకపోతే వేరే రష్యాను కానీ అలాంటి దేశాల నుండి దిగుమతి తీసుకుంటున్నాం. అటువంటి క్రమంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కేంద్రంలో ఇవాళ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని కాదు, ప్రభుత్వం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత, ప్రజలకు చూడాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఏం చేస్తుంది దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఉంది. దాని వల్లనే ఇవాళ మీరు సోలార్ సిస్టమ్స్ కే కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి మైన్స్ మీద ఆధారపడేటువంటి నడుస్తున్నటువంటి బొగ్గు మీద నడుస్తున్నటువంటి ట్రైన్సే కావచ్చు, లేకపోతే మొన్నటికి మొన్న మనం డీజిల్, పెట్రోల్ మీద ఈ కొరతల వల్ల భవిష్యత్తులో ఏర్పడే పొల్యూషన్ విషయంలో కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాలు కానీ ఈ వెహికల్స్ ని ఇవన్నీ స్వాగతించి వాటిని ఒక ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. ఈ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది దేశం యొక్క రక్షణకో దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించని వాళ్ళు కూడా కొంతమంది ఏంటి అంటే, వాళ్ళ 1,00,000 వాహనాలు, హైదరాబాద్ లో 1,00,000 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అందులో ఎక్కడో ఒక బ్యాటరీ అనుకోని కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి పవర్ షార్ట్ సర్క్యూట్ ఎందుకైతుంది, ఓవర్
పవర్ పెట్టుకోవడం వల్ల అక్కడ దానికి కెపాసిటీ లేని ప్లేసెస్ లో ఇది అడిషనల్ రీఛార్జ్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల జరుగుతుంది. దాన్ని భూతద్దంలో పెట్టి చూపించేసి ఎలక్ట్రిక్ వాహనాలు వాడొద్దు, ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే బర్నింగ్ అయిపోతాయి అని చూపించే క్రమం ఏదైతే ఉందో ఇవాళ ఎథనాల్ కూడా అదే ఉంటుంది. ఎథనాల్ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక సంక్షేమం కోసం, ఆర్థిక స్వావలంబన కోసం చేసే ప్రయత్నంలో ఇవాళ వాహనాలు అంటే పాడవాలను లేకపోతే వారికి మైలేజ్ తక్కువ రావాలను చూడరు. అంటే ఇవాళ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కొన్ని వర్క్ షాప్స్ కండక్ట్ చేసిన తర్వాతనే ఒక సమగ్రమైనటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏవైనా ఇంప్లిమెంట్ చేస్తారు. అది తప్పకుండా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ దేశం ఇవాళ భారతదేశం మీరే అన్నారు $1,00,00,000 వ్యయం నుండి మనం తప్పించుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు పెరగవచ్చు, పెరిగిన వాటిని ఉపయోగించుకోవచ్చు అని అన్నారు. ఇవాళ మీరు వేస్టేజ్ ఉంది, ఇవాళ హైదరాబాద్ లో ఒక రోజుకు కొన్ని మెట్రిక్ టన్నుల వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ ని ఎక్కడ పోయి ఎత్తాలి అంటే దానికి ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ కావాలి. నితిన్ గడ్కరీ మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఒక యూట్యూబర్ పేరెత్తకుండా ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. నా గురించి మాట్లాడుతున్నారు అందరూ, నన్ను బూతులు కూడా మాట్లాడడం జరిగింది, అదంతా ఓకే. కానీ ఇలాంటి యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఉంటారో వాళ్ళు యూట్యూబ్ రన్ చేస్తున్నప్పుడు ప్రజల ముందుకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ వేదిక మీదుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే నిజంగా జనాలు చాలా ఈజీగా పానిక్ అయిపోతారు, ఆలోచిస్తూ ఉంటారు, నిజంగానే మా బండి దీనివల్లే ఇథనాల్ వల్లే పాడైందా, ఇతరత్ర కారణాలు ఉన్నప్పటికీ కూడా దీని వల్లే పాడైందన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక యూట్యూబ్ ని రన్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఒక పానిక్ సిచ్యువేషన్, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వార్ జరుగుతుంది, ఆల్రెడీ ఒక పానిక్ సిచ్యువేషన్ మనం రన్ చేస్తున్నాము. సో అపాన్ దట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంటే అది ఇంకా పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది జనాలకి. సో ఎలాంటి అప్రమత్తతో జనాలు ముందుకు వెళ్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి, ప్రభుత్వం కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బాధ్యతాయుతమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ కూడా చేయాల్సిన బాధ్యత వారిపైన ప్రాథమికంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో నివసించుకుంటూ, ఈ దేశంలో గాలి పీల్చుకుంటూ పరాయి దేశాల కొమ్ము కాసేటువంటి కొన్ని శక్తులు, దుష్ట శక్తులు ఎప్పుడు ఉంటాయి. అంటే ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకు వేరే దేశాలకు ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ప్రత్యక్షంగా మన దేశంలో యొక్క ఆర్థిక స్వావలంబన జరిగే అవకాశం ఉంది. దీన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు కొన్ని కుయుక్తులు చేస్తూ ఉంటారు. సో దానికి ధీటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, రవాణా శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎప్పుడైతే వెహికల్స్ కొంటారో, లేకపోతే ఎప్పుడైతే వెహికల్ షోరూమ్స్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. అటువంటి అవేర్నెస్ చేయడం వల్ల ఎటువంటి అపోహలకు తావివ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ ఉదాహరణకు నేను ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించో, మొబైల్ గురించో, చైనా మొబైల్ వాడితే ఇలా అవుతుంది అని చెప్తారు. అంటే ఈ దేశం కోసం చైనా మొబైల్, మేడ్ ఇన్ ఇండియా అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో చైనా మొబైల్ వాడొద్దు అనే ఒక ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా ఈ దేశానికి దుష్టశక్తులు కొంతమంది ఉంటారు, వాటిని కట్టడి చేయాలనుకుంటే నితిన్ గడ్కరీ గారు, లేకపోతే ప్రధానమంత్రి గారు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వేరే వేరే సంక్షేమ పథకాలకు ఎట్లయితే కోట్ల రూపాయలు ఖర్చు పెడతారో దీని అవేర్నెస్ కూడా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, అవి కూడా ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా ఇవాళ ప్రధానంగా ఏం కోరుకుంటున్నాం, సోలార్ సిస్టమ్ ఎంత వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అంటే అప్పటికి కూడా ప్రత్యేకించి భూతాన్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. నార్మల్ పెట్రోల్ అయితే మాకు పంపించండి, సరఫరా చేయండి, బట్ ఎట్ ఎనీ కాస్ట్ కూడా మాకు ఇథనాల్ ఉన్న పెట్రోల్ అయితే సరఫరా చేయొద్దన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో దీని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు దాని మీద ఒక అపోహ జరిగినప్పుడు అది నాకు వద్దు అని ఎవరైనా కోరుకుంటారు. కానీ దానికి ఏ విధమైనటువంటి పారామీటర్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు, ఏ విధమైనటువంటి ప్రికాషనరీస్ తీసుకుంటున్నారు, దానివల్ల రాబోయే నష్టాన్ని కూడా ఏమి ఉండదు అని, లేకపోతే అంటే ఏదైతే ఉండదని కాదు, లేదని చెప్పేసి ఒక ట్రాన్స్పరెన్సీ కనుక క్రియేట్ చేసేస్తే వాళ్ళకి తప్పకుండా వాటిపైన అంతటి నిర్మోహమాటం ఉండదు. అయితే ఇంకొకటి, ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ లేట్ గా మన దగ్గర ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల దాని వెనకాల కూడా కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ యొక్క దుష్ట శక్తులు ఉన్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక అమ్మితే, ఉదాహరణకు చెప్తున్నాను, ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక అమ్మేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ వెహికల్స్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, సర్వీసింగ్ కానీ దాని ద్వారా వచ్చేటువంటి కోట్లాది రూపాయల ఆర్జించలేకపోతున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ని కొంత ప్రభుత్వాన్ని బ్యాక్ ఎండ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి లేట్ ప్రమోట్ చేయడానికి కూడా ప్రయత్నించినటువంటి సందర్భం. అదే విధంగా ఇవాళ ఎథనాల్ విషయం కూడా అదే జరుగుతుంది. దేశానికి $1,00,00,000 ఎవ్రీ ఇయర్ మనకు తగ్గుతుంది
ఏం తగ్గుతుంది అంటే ఇవాళ స్వాగతించాల్సిన విషయం కదా. దీన్ని ఎందుకు మరి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎందుకు అనలైజ్ చేయరు? వేరే వేరే విషయాల మీద చాలా మంది ఆ, ఆ, ఏదేదో అవసరం లేకపోయినా అడగకపోయినా చెప్తుంటారు. మరి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ఎన్జిఓ ఆర్గనైజేషన్ కావచ్చు, దాని మీద పని చేయాలి. అంటే అది పని చేయక ఈ దేశం స్వావలంబన, ఆర్థిక స్వావలంబన స్వీకరించవద్దు అనుకునే వాళ్ళు ఆ ప్రయత్నం చేయరు. మీరు అన్నారు ఇప్పుడు ఒక యూట్యూబర్ బాధ్యతగా ఉండాలంటే, ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను ఇవాళ మీరు డిబేట్ కి నన్ను ఆహ్వానించారు, నేను మాట్లాడుతున్నాను, వేల మంది వ్యూవర్స్ చూస్తారు. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆలోచనతోని, అవగాహనతోని, లేకపోతే ప్రజలకు ఏదైతే ఆచరణ సాధ్యమో, ఏదైతే ఆ, రైట్. లాభం చేకూరుతుందో దాన్ని నేను చెప్పగలగాలి. అది చెప్పకుండా నేను ఒక బాధ్యత లేకుండా ఏదో మాట్లాడేస్తే అప్పుడు ప్రజలు కూడా పానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, మన అందరం కూడా మాట్లాడదాం. సామాజిక పశుపతి గారు టైం ఉంది, మనతో పాటు ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడదాం, టైం ఉంది. సో మనతో మాట్లాడడానికి ఇప్పుడు జాయిన్ అయ్యారు అమిత్, జెనెక్స్ కార్ యాక్సెసరీస్ ఎండి. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అమిత్. సో అందరూ కూడా ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ E20 పెట్రోల్. నిజంగానే అంటే నౌ యూర్ రన్నింగ్ యాక్సెసరీస్, ఒక ఎండి కాబట్టి కార్ యాక్సెసరీస్ యూర్ అంతా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి, సో ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ E20 పెట్రోల్. నిజంగానే ఇదంతా మైలేజ్ని తగ్గిస్తుందా, స్పేర్ పార్ట్స్ని అంటే లైక్ ఇంజన్ పార్ట్స్ని దెబ్బతీస్తుందా అన్న గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? Definitely there is ఏదైతే ఉందో డ్యామేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ కాస్డ్ బై E20. ఎందుకంటే E20 ఇస్ లెస్ డెన్సిటీ ఉన్న ఫ్యూల్ పెట్రోల్ కి కంపేర్ చేస్తే, అందువల్ల మనకి మైలేజ్ డ్రాప్ అవుతుంది. అండ్ ఆల్సో అది ఆల్కహాల్, ఇథనాల్ ఇస్ అన్ ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే ఇట్ డిగ్రేడ్స్ ఫ్యూల్ లైన్స్. సో ఏదైతే ఫ్యూల్ మనకి ట్యాంక్ నుంచి ఇంజిన్ వరకు తీసుకెళ్తుందో ఆ ఫ్యూల్ లైన్స్ దెబ్బతింటున్నాయి. అండ్ ఆల్సో ఇథనాల్ ఏంటంటే ఇట్ ఈస్ హైడ్రోస్కోపిక్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ అబ్జార్బింగ్ ద వాటర్ ఇన్ ద మాయిశ్చర్ ఇన్ ది ఎయిర్. సో అట్లా అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ట్యాంక్ లోపల రస్టింగ్, ఆ ఇష్యూస్ రావటం వల్ల ఫ్యూల్ ఫిల్టర్స్ బ్లాక్ అవుతాయి, ఫ్యూల్ పంప్స్ దెబ్బతింటాయి, అండ్ అగైన్ మళ్ళీ ఆ లైన్స్ కూడా, ఫ్యూల్ లైన్స్ కూడా బ్లాక్ అవుతాయి. సో కంప్లీట్లీ యు ఆర్ సేయింగ్ నో టు ఎథనాల్ అని చెప్పొచ్చా? Yeah, if the car is not meant to have ethanol, so 2023 కన్నా ముందున్న కార్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఎథనాల్ కంపాటబుల్. సో ఆ కార్స్ కి అయితే అసలు ఉండకూడదు. అండ్ ద కార్స్ ఆఫ్టర్ 2023 ఆల్సో, ఈవెన్ దో E20 కంపాటబుల్ అయినా కానీ ఇట్స్ నాట్ రికమెండెడ్ టు హ్యావ్ E20 ఇన్ దేర్. ఓకే. సో అమిత్, ఇప్పుడు మనం ఒక బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, పలానా టైంకి సర్వీసింగ్ ఇవ్వాలని. ఇఫ్ ఎట్ ఆల్ ఫ్యూచర్ లో ఎథనాల్ అనేది కంపల్సరీ చేసేస్తే ప్రభుత్వం, వి కాంట్ సే దట్, ఒకవేళ కంపల్సరీ చేసేస్తే ఆ సర్వీసింగ్ అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా ఇవ్వాల్సి వస్తుంది? అప్పుడు ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటుంది, బట్ దెన్ వాట్ విల్ చేంజెస్ ఆ E20 వల్ల కాజ్ అయిన డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని, ఇంకా దాని మెయింటెనెన్స్ అండ్ ఈ ఫ్యూల్ లైన్స్ వీటన్నిటిని చెక్ చేస్తా, వీటి చెకప్స్ అండ్ వీటి రిప్లేస్మెంట్స్ ఎక్కువ అవుతాయి. సో దానివల్ల సర్వీస్ టైం ఏదైతే ఉంటుందో, లైక్ ఇన్ ద సర్వీస్ సెంటర్ కార్ అనేది ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. సో ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే. సో జనరల్ గా ఒక బండికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, ఇన్ని ఇయర్స్ వస్తుంది, ఇన్ని ఇయర్స్ వర్క్ అవుతుంది అన్నట్టుగా. లెట్స్ సే 15 ఇయర్స్ అని. ఒకవేళ ఇథనాల్ మీద రన్ అయితే అది ఎన్ని రోజుల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది? ఎందుకంటే మీరు అంటున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అనేసి. సో హౌ లాంగ్ విల్ ఇట్ వర్క్? ఆల్మోస్ట్ కార్స్ అనేవి దే రన్ ఫర్ ఎవర్ యాజ్ లాంగ్ యాజ్ వాటి మెయింటెనెన్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. బట్ ద గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఇస్ 15 years. 15 years తర్వాత ఏంటంటే దే హ్యావ్ టు గో త్రూ RTA ఇన్స్పెక్షన్. బట్ ఈ ఇథనాల్ వల్ల ఏమవుతుందంటే చాలా మేజర్ కాంపోనెంట్స్, ఫ్యూల్ పంప్ అండ్ దెన్ ఇంజన్లో కూడా బికాస్ ఆఫ్ ద మైలేజ్ డ్రాప్, ఆ మైలేజ్ డ్రాప్ ఏదైతే ఉందో, ఇథనాల్ ఇస్ అ డిఫరెంట్ ఫ్యూల్. దానికి ఏంటంటే దాని ఫైరింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో దానివల్ల the life expectancy comes down of only car as a whole కాదు, వాటి స్పెసిఫిక్ కాంపోనెంట్స్ అయితే ఇంకా చాలా చాలా డిగ్రేడ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి లగ్జరీ వెహికల్స్ ఉన్నాయి, మర్సిడీస్, BMW, ఇట్లాంటి వెహికల్స్కి ఏంటంటే వాటికి E20 కంప్లైంట్ ఉన్నా కానీ దే ఆర్ నౌ ఓన్లీ టిల్ E10. ఇప్పుడు ఓన్లీ E10 వరకే ఉన్నాయి. ఇప్పుడు E20 వచ్చినా కానీ దే ఆర్ లూజింగ్ అ లాట్ ఆన్ పవర్. చాలా వరకు పవర్ తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఈ ఏవైతే పార్ట్స్ పోతే ఆ వెహికల్ ప్రైస్ అంత అవుతుంది.
సో వాటిని రిపేర్ చేయటం అనేది ఎవరు చేయకుండా దే ఆర్ జస్ట్ స్క్రాపింగ్ ద వెహికల్స్. దానికి బదులు కొత్త వెహికల్ కొనుక్కొచ్చన్న థాట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో పశుపతి గారు, ఇప్పుడు ఈ E20 గురించి అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు నితిన్ గడ్కరీ గురించి, వాళ్ళ కుటుంబం గురించి కూడా ఒక వాదన తెర మీదకి వస్తుందండి. అంటే ఆయన ప్రయోజనాల కోసం, ఆయన కుటుంబం సంబంధించి ఎవరో ఒక ఇథనాల్ కి సంబంధించి వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ అవసరాల కోసమే ఇంతలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక వాదన తెర మీదకి వచ్చింది. సో దీని గురించి ఏమంటారు మీరు? ఈజ్ నాట్ ద సచ్ ఏ పర్సన్. ఎందుకు అంటే వాళ్ళ కేంద్రంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల గురించి రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ వెళ్ళినప్పుడు ఆయన ఈ పార్టీలను పక్కకు పెట్టేస్తాడు. ఉదాహరణకు అంటే మీకు మౌలిక వసతులు, రోడ్లు కావాలి అంటే అంటే ఇమీడియట్లీ శాంక్షన్ ఇచ్చేస్తుంటాడు. ఎందుకు అంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, మౌలిక వసతులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అటువంటి వ్యక్తి అటువంటి దురాలోచనతోనూ అటువంటి స్వార్థపూర్తంతో పనిచేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇవాళ అదానీ అంబానీ గురించో, లేకపోతే గతంలో ఉన్నటువంటి తెలంగాణ గురించి వస్తే మెగా కృష్ణారెడ్డో ఇంకోటి గురించో ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి. అంటే ఒక 100 మందిలో 10 మంది నిరసన తెలుపుతూనే ఉంటారు, అది ఏదో రకంగా. అంటే వాళ్ళందరికి నచ్చాలని లేదు. అదేవిధంగా ఇప్పుడు బ్రదర్ చెప్పాడు కదా, ఈ కంపోనెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ మనమే ఉన్నాయి. ఉదాహరణ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి, ఓల్డ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఇప్పుడు 11 వెర్షన్, 12 వెర్షన్, 16 వెర్షన్స్ ఉంటాయి. అవి అప్గ్రేడ్ కావాలంటే ఆ రోజులో ఉన్నటువంటి మిషనరీ కేపబిలిటీ అది దానికి అంత సామర్థ్యంగా, అంత అనుకూలంగా, అంత అడాప్టబిలిటీ ఉండదు. కాబట్టి వాళ్ళు అది కూడా కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ స్పేర్ పార్ట్స్ పోతే మళ్ళీ కార్ కొనేంతటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మీరు కిరోసిన్ తో కూడా పెట్రోల్ వెహికల్స్ నడిపించచ్చు, కానీ దానివల్ల పొల్యూషన్ వస్తుంది, దానివల్ల కాస్ట్ తగ్గుతుంది, బట్ పొల్యూషన్ ఉంటుంది, దాని స్పీడ్ తగ్గుతుంటుంది. అదేవిధంగా ఇవాళ ఈవీ ఉందనుకోండి, ఈవీ ఇవాళ లేటెస్ట్ గా తయారు చేస్తున్నటువంటి వెహికల్స్ కూడా ఈవీలో సడన్ పికప్ కావాలి అంటే దీనికి స్పోర్ట్స్ ఆప్షన్ అనేది ఒకటి మళ్ళీ సపరేట్ గా బటన్ ఉంటుంది. అంటే ఆ కంపాటబిలిటీ ఆ వెహికల్స్ కి ఎప్పటికప్పుడు అనుగుణంగా అప్గ్రేడ్ అవుతుంటాయి. కాబట్టి కొత్తవి ఉన్నాయి. ఇప్పుడు 2 వీలర్స్ తీసుకోండి, అంతకుముందు 4 స్ట్రోక్ ఉన్నాయి, డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఆటోమొబైల్ రంగంలో 30 సంవత్సరాల క్రితం తీసిన, 10 సంవత్సరాల క్రితం తీసిన వందల మోడల్స్ ప్రతి కాంపిటీటర్స్, ప్రతి మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్, ఫారిన్ కంట్రీస్ లో చూసినటువంటి పరిస్థితులు మా దగ్గర కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతోని ప్రతి ఒక్కరు ఉంటాడు. వాళ్ళ కోటీశ్వరుడు కూడా నాకు బెస్ట్ మైలేజ్ కావాలని అనుకుంటాడు, బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అదేవిధంగా వాళ్ళ కొంతవరకు అపోహలు ఉండడం సహజం, మేబీ ఉండొచ్చు కూడా. అంటే 5%, 10% ఇవన్నీ కొంత కంపాటబిలిటీ సపోర్ట్ చేయకపోవచ్చు. అలాంటి వాటిని ఇంత పెద్దగా దాన్ని చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఇంత పెద్దగా అంటే ప్రజలు కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే చెప్తున్నారో ఇది 100% అవాస్తవం, ఇది 100% ఇట్ ఈస్ డ్యామేజ్ వెహికల్స్ అనేది వాళ్ళ ప్రజల్లో ఒక అపోహ కల్పించేయడం దేశం యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు ఒక స్వాగతించలేకపోవడమే అని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. సో ఇదే అంశానికి సంబంధించి ఒకవేళ ఎవరైనా కాలర్స్ మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో యూ కెన్ టాక్ టు అస్. ఈ టాపిక్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ లేకపోతే ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్. సో అమిత్, సో ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ E20 కాబట్టి ఇది నిజంగానే పానిక్ సిచ్యువేషనా? అంటే ఈ E20 అనేది నిజంగానే అంత డేంజరస్ థింగా లేకపోతే మేనేజబుల్ థింగా అని అడిగితే వాట్ వుడ్ యూ సే? షార్ట్ టర్మ్ లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి, కానీ లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. బికాస్ అందరూ ఎవ్రీవన్స్ బీయింగ్ ఫోర్స్డ్, అందరూ E20 తీసుకోవాలి. E20 లేని ఫ్యూల్ అనేది లేదు. E20 లేకుండా ఫ్యూల్ ఒక్కటి ఉంది, విచ్ ఇస్ XP 100 ఆక్టేన్ ఉన్న ఫ్యూల్, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1.5 times ఎక్కువ ప్రైస్. ఇప్పుడు పెట్రోల్ 110 ఉంటే దట్ ఈస్ 167. సో ఆ ఒక్క ఫ్యూల్ అనేది ఏదైతే ఉందో ఇట్ డజంట్ హ్యావ్ E20. బట్ దెన్ అందరూ అదే తీసుకోవాలి, E20 తీసుకోవాలి అంటే ఇట్స్ నాట్ రైట్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం కంపేర్ చేస్తుంది, మెక్సికోతో కంపేర్ చేస్తుంది, హూ ఆల్సో హ్యావ్ E20. బట్ వాళ్ళ దగ్గర నార్మల్ పెట్రోల్ కూడా ఉంది, ఓన్లీ E20 పెట్రోల్ అయితే పెట్టారు. ఆప్షనల్ గా అయితే పెట్టొచ్చు, ఎందుకంటే ఆఫ్టర్ 2023 కార్స్ E20 కంప్లైంట్. సో ఎవరైతే కొట్టించుకోవాలనుకుంటారో E20 దే క్యాన్. బట్ దెన్ అందరి మీద ఇది చేయటం అనేది ఇట్స్ నాట్ రైట్. ఓకే, సో ఫోర్స్ అయితే చేయొద్దు అని చెప్తున్నారు మీరు.
ఓకే. సో అంటే పానిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి, కనిపిస్తున్నాయి కాబట్టి భూతాన్ కూడా దే రిఫ్యూజ్ టు టేక్ ఇట్. E20 మేము తీసుకోమన్నట్టుగా చెప్పారు అనమాట. సో ఇఫ్ ఐ ఆస్క్ ఈ E20 అనేది వెనక్కి తీసుకోవాలన్న ఒక ప్రతిపాదన తెర మీదకి వస్తే దానికి ఎస్ చెప్తారా, నో చెప్తారా? అది లైక్ ఆ ప్రపోజల్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలని అడిగితే ఏం చెప్తారు మీరు? వెనక్కి తీసుకోవటం కరెక్ట్ కాదు, ఎందుకంటే దేర్ ఆప్షన్స్ పెట్టడం ఇట్స్ బెటర్. బెస్ట్ చాయిస్ అని అంటున్నారు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడే ఆల్రెడీ 3 డిఫరెంట్ ఫ్యూల్స్ ఉన్నాయి. నార్మల్ పెట్రోల్, పవర్, XP, 95 ఆక్టేన్ పెట్రోల్ అండ్ 100 ఆక్టేన్ పెట్రోల్ ఉంది. ఇట్లా 3 ఆప్షన్స్ లాగే ఇంకో ఆప్షన్ పెట్రోల్ యాడ్ చేస్తే ఇట్ విల్ బి మచ్ ఈజియర్. ఓకే. సో అది ఆప్షన్స్ పెట్టాలి కానీ ఫోర్స్ చేయకూడదు. అండ్ ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఓకే, ప్రపోజల్ ఇస్ గుడ్, కానీ ఆప్షన్స్ పెట్టాలని అంటున్నారు. ఓకే, డన్. సో పశుపతి గారు, ఇప్పుడు బియ్యం చెరుకు ఈ E20 పెట్రోల్ తయారు చేయాలంటే బియ్యం చెరుకు కంపల్సరీ అన్నట్టుగా చెప్తున్నారు. సో దీనివల్ల ఆహార అవసరాలకు సరిపడా ధాన్యం ఉంటుందా లేదన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. దీని గురించి ఏమంటారు మీరు? ఇది కొంతవరకు మనం తప్పకుండా ఆలోచించాలి. ఇవాళ ఈ రోజుల్లో, గతంలో, ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, దేశవ్యాప్తంగా కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఉదాహరణ తీసుకుంటే, ఇవాళ ఒకప్పటికి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 163% ఈల్డ్ను ఇంక్రీజ్ చేయగలిగింది. అంటే ప్రొడక్షన్ చేయగలిగింది. ఆ ప్రొడక్షన్ చేసిన దానికి ఎక్కడ అమ్మాలి? ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కొన్ని దేశాలు వాళ్ళను రిసీవ్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంటారు ప్రొడక్షన్ ఈల్డ్ లో. అదేవిధంగా వాళ్ళ హ్యూజ్ దేశంలో 140 కోట్ల ప్రజానీకం కోసం ఎథనాల్ కనుక ఒకసారి మనము అడాప్ట్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బి కంపల్సరీ అయినప్పుడు ఏమవుతుంది? మీరు చెప్పినటువంటి ఇప్పుడు బియ్యం కావచ్చు లేకపోతే ఇది కావచ్చు, అంటే 140 కోట్ల ప్రజలు వాడేటువంటి రాబోయే రోజుల్లో కూడా 2 వీలర్ అనేది ఎవ్రీ హౌస్ హోల్డ్ ఒకప్పటికి ఇప్పటికి చాలా మారింది. సో అంత ప్రొడక్షన్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. తప్పకుండా దాని మీద కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఆప్షనల్ ఫ్యూయల్ కనుక పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఎంతైతే ప్రొడక్షన్ ఉందో ప్రొడక్షన్ మీద, అంటే అవసరాలకు బియ్యం తినడానికి అవసరాలకు షార్టేజ్ లేకుండా అంతవరకే ప్రొడక్షన్ చేసుకోగలుగుతుంది. ఒకవేళ ప్రొడక్షన్ పెరుగుతున్న కొద్దీ ఎథనాల్ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం. కానీ కంపల్సరీ చేసే పరిస్థితుల్లో అన్ని లక్షల మెట్రిక్ టన్నులు మన దగ్గర సర్ప్లస్ అయితే ఇప్పుడు అంత లేదని నేను అనుకుంటున్నాను. సో అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం అప్పీల్ చేస్తున్నామంటే, మీరు దీన్ని ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ లాగా పెట్టొద్దు, ఆప్షనల్ గా పెట్టాలి. బై డిఫాల్ట్ డిమాండ్ సప్లై లాగా ఏదైతే ప్రొడక్షన్ చేయగలుగుతుందో అంతంత ప్రొడక్షన్ చేయగలుగుతారు. మన భారతదేశంలో ఆప్షనల్ అయితే బెస్ట్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కూడా మనకున్నటువంటి పరిస్థితుల్లో, మనకున్నటువంటి లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే పీపుల్ టెండెన్సీ, లేకపోతే యూసేజ్ బిహేవియర్ కావచ్చు, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆప్షనల్ ఫ్యూయల్ అనేది తప్పకుండా దాన్ని అనుమతించాలని నేను కోరుతున్నాను. ఓకే, రైట్. సో అమిత్, ఒకవేళ మనం E20 పెట్రోల్ వాడితే దానివల్ల ఒకవేళ ఏమైనా పార్ట్స్ ఖరాబ్ అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకోవాలంటే ఆ కాస్ట్ అనేది ఎంతవరకు సేమ్ ఉంటుందా, ఏమైనా డిఫర్ అవుతుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఉంటుందా? సో E20 వల్ల ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అనేవి యాడ్ అయినాయి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఫ్యూల్ పంప్, ఫ్యూల్ లైన్స్. సో బైక్స్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ బైక్స్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి బైక్స్లో ఫ్యూల్ పంప్ రిప్లేస్ చేయాలంటే ఆల్మోస్ట్ 6,000 to 8,000 అవుతుంది. అండ్ ఫ్యూల్ లైన్స్ జనరల్గా 6,000 to 8,000 అట్లా అవుతుంది బైక్స్లో. అండ్ కార్స్లోకి వెళ్తే మాత్రం లగ్జరీ వెహికల్స్ వీటిల్లో అయితే ఆల్మోస్ట్ మీకు 50,000 to 1 lakh వరకు ఈజీగా అవుద్ది. ఏది ఎన్ని పార్ట్స్, కాంపోనెంట్ ఫ్యూల్ పార్ట్స్ అన్ని రిప్లేస్ చేయడానికి. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రా కాస్ట్ కన్స్యూమర్కి ఏదైతే ఉంటుందో, లైక్ వెహికల్ డ్యామేజ్ అవటం, అండ్ హీ అగైన్ హ్యాస్ టు ఎక్కడైనా ఆగిపోతే బండి అది తీసుకెళ్లి రోడ్ సేఫ్టీ అసెస్మెంట్ సంథింగ్ కైండ్ ఆఫ్ సైడ్. ఇది దీనంతటి వల్ల దేర్ ఇస్ ఎక్స్ట్రా యాడెడ్ కాస్ట్. అందుకనే దేర్ హ్యాస్ టు బి అన్ ఆప్షన్ ఓన్లీ పెట్రోల్ ఉంటాం వితౌట్ ఇథనాల్. అండ్ ఆల్సో ఈ వెహికల్ ఏదైతే స్టోరేజ్లో ఉంటుందో, సో ఎప్పుడైనా వెహికల్ మనం ఒక 1 month యూజ్ చేయకపోతే ఇథనాల్ ఇంకా పెట్రోల్ ఏంటంటే సపరేట్ అవుతాయి. సో ఈ సపరేట్ అయినప్పుడు ఈ ఇథనాల్ ఏంటంటే ఇంకా వాటర్ ని కూడా లాగుద్ది, అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ మాయిశ్చర్ ని కూడా లాగుద్ది. సో దీని వల్ల మళ్ళీ కాంపోనెంట్స్ పాడవుతాయి. అమిత్, విల్ డిస్కస్ అబౌట్ దిస్, బట్ మీన్ వైల్ మనతో పాటు జాయిన్ అయ్యారు ఒక కాలర్ భాస్కర్ రావు గారు, హైదరాబాద్ నుంచి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి భాస్కర్ రావు గారు. నమస్తేనమ్మా. ఏం లేదు, ఇది ఆప్షన్ మీద ఉంటే బాగుంటుంది కానీ
మరి జనం మీద రుద్దితే కూడా బాగుండదు. ఇదే కొనాలి అని కాకుండా అన్ని పెట్రోల్లో కలపకుండా ఇప్పుడు 2-3 వెరైటీస్ ఉన్నాయి కదా కార్లలో. ఇప్పుడు ఇవాళ రేపు మధ్యతరగతి వాళ్ళు కూడా 15 లక్షలు 20 లక్షల రూపాయల కార్లు కొనుక్కుంటున్నారు. ఎవరో ఒక్కొక్క ఇండస్ట్రీ వాళ్ళ లాభం కోసం ప్రజలు మొత్తం మీద రుద్దితే ఇది అన్యాయం. యాక్చువల్లీ ఏం చేయాలంటే ఆప్షన్ పెట్టి, నువ్వు మామూలు పెట్రోల్ కావాలా, నీకు ఇథనాల్ పెట్రోల్ కావాలా. ఇంకొకటి ఏంటంటే ఇథనాల్ పెట్రోల్ ని పోనీ కనీసం 15-20 రూపాయలు తగ్గితామనండి. తగ్గితే పబ్లిక్ దానికి డైవర్ట్ అవుతారు. అంతేగాని ఇదే రేటుకి మీరు తీసుకోవాలి కంపల్సరీ రుద్దితే మాత్రం అన్యాయం. ఇది పబ్లిక్ లో వ్యతిరేకత వస్తుంది. ఇప్పటిదాకా పబ్లిక్ బాగా వ్యతిరేకత అంటే అవగాహన లేదు వాళ్ళకి. అవును, అవేర్నెస్ లేదు సరిగ్గా. రూపాయలు తగ్గితామనండి ఉన్న పెట్రోల్ కి. 110 రూపాయలు ఉంది, 110 రూపాయల బదులు 90 రూపాయలు 85 రూపాయలు పెడితే అప్పుడు డైవర్ట్ అవుతారేమో. కానీ ఒకటేంటంటే వీళ్ళు చెప్పేటట్టు పబ్లిక్ లో కూడా ఇప్పటికీ కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి, కొన్ని పార్ట్లు చెడిపోతాయి అని. అది ప్రూవ్ కానివ్వండి. పబ్లిక్ ఇప్పుడు పోసుకున్నాను అనుకోండి, నా కారే ఉంది, నేను పోసుకుంటాను. పోసుకున్న తర్వాత 6 నెలల తర్వాత నాకు రిమార్క్ వచ్చింది అనుకోండి, నేను అప్పుడు బంద్ చేసి మంచి పెట్రోల్ గా పోతాను. నేను ఆప్షన్ అయితే ఉండాలండి. అంతేగాని మరి ఈ పెట్రోలే వాడాలి, ఇథనాల్ వాడాలి అని చెప్పి పబ్లిక్ మీద రుద్దితే మాత్రం పబ్లిక్ వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు లాస్ అయ్యేది అల్టిమేట్ గా పబ్లికే కదమ్మా, ఈ రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు 3 రోజులకు కారు మారుస్తారు. మధ్యతరగతి వాడు ఇవాళ రేపు సిటీల్లో 10 లక్షలు 15 లక్షల రూపాయలు లేనిదే కార్లు లేవు. వాళ్ళు చెడిపోయింది అనుకోండి, ఇప్పటికే సర్వీసింగ్ లేవు, అవి ఇవి అని పబ్లిక్ మీద భారం పడుతుంది. దాంతో పాటు ఈ పెట్రోల్ అంటే అన్యాయం అనిపిస్తుంది నాకైతే. ఆప్షన్ పెట్టండి, వాడు కావాలంటే పోపించుకుంటాడు, లేకపోతే అంతే కదమ్మా. ఓకే ఓకే అండి. సో మీరైతే మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఓకే, సో పశుపతి గారు మీరు విన్నారండి, ఒకవేళ ఈ20 పెట్రోల్ బేస్డ్ కారు వెహికల్ ఏదైనా కొంటే కూడా దానికి అదనంగా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది ఒకవేళ గవర్నమెంట్ నుంచి మనకు అందుతే, అంటే ఆ బ్రాండ్ నుంచి కానివచ్చు, ఆ మేనేజ్మెంట్ నుంచి కానివచ్చు, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ ఇంకా అదనంగా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇందాక భాస్కర్ రావు గారు మాట్లాడింది మనం విన్నాము, సామాన్య ప్రజలు ఒకవేళ వెహికల్ కొంటుంటేనే వాళ్ళకి అది చాలా ఎక్కువ భారం అయిపోతుంది. అపాన్ దట్ ఇలాంటి ఒకవేళ స్క్రాచెస్ కానివ్వచ్చు, లేకపోతే ఇంకా వెహికల్ పార్ట్స్ పాడైపోతే అది ఇంకా అదనంగా భారం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ తో ముందుకు రావాలన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇప్పుడు ఒకటి మీరు చాలా ఒక ప్రభుత్వం అన్ని ఇవాళ రేపటి రోజున ఇవాళ ఉన్నటువంటి రష్యా ఉక్రెయిన్ లేకపోతే మనము అమెరికా ఇరాన్ ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఫ్యూయల్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఫ్యూయల్ అనేది ప్రధానంగా 33% ఎఫెక్ట్ అయ్యేటువంటి ఒక వన్ ఆఫ్ ద రిసోర్స్ అది. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వాలు ఏదో ఒక రిసోర్స్ మీద ఆల్టర్నేటివ్ రిసోర్స్ కనుక ప్రయత్నం చేయకపోతే ఇదే ప్రజలు, ఇదే ప్రతిపక్ష పార్టీలు, ఇవే ఎన్జిఓ సంఘాలు విమర్శిస్తుంటాయి. ఆ క్రమంలో ఒక బాధ్యతగా ప్రభుత్వం ప్రయత్నం అయితే చేయాలి, దాన్ని మనం స్వాగతించాలి ఫస్ట్. నెక్స్ట్ నేను కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆప్షనల్ గా పెట్టేస్తే ఒకవేళ ఎథనాల్ విషయంలో ఏదైతే అపోహలతోని ఉందో ఇది పర్ఫామ్ బాగా చేసేసి వెహికల్ మెయింటెనెన్సెస్ ఏమి ఇంపాక్ట్ కానప్పుడు ఆటోమేటిక్ గా పీపుల్ విల్ కన్వర్ట్ టు ద ఎథనాల్ బై డిఫాల్ట్ వాళ్ళే వెళ్ళిపోతారు. అంటే ప్రైస్ కూడా డిక్రీస్ చేస్తే తగ్గించేస్తే బెస్ట్ అని చెప్తున్నారండి, అది అవుతుందని అనుకుంటున్నారా? ఎస్, అంటే అట్లీస్ట్ ఇప్పుడు కొంత అపోహకు ఉన్నప్పుడు తప్పకుండా దానికి సేమ్ పెట్రోల్ కు ఉండేటువంటి ఉండకూడదు. కొంత మోటివేషనల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాలి, పీపుల్ అట్రాక్ట్ చేయాలంటే వాడికి ఒక ఇన్స్టెంట్ కంపారబిలిటీలో ఒక ఎక్కడ గెయిన్ అవుతున్నాం అనేది చూసుకుంటారు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు. ఓకే, అప్పర్ క్లాస్ వాళ్ళకు లేకపోతే ఎబో హై ఇన్కమ్ వాళ్ళకు వారికి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. అంటే డే టు డే లైఫ్ లో కమ్యూట్ చేసుకోవడము లేకపోతే బిజినెస్ వ్యాపారం ఉద్యోగ రీత్యా పనిచేసుకునేటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్, మన దేశంలో 80% మిడిల్ క్లాస్ ఉంటారు. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా కొంత ప్రైస్ తగ్గించేసి వాళ్ళకు అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్ బాగా కండక్ట్ చేసేస్తే అటువంటి అపోహలు ఏం లేకపోతే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ వాళ్ళే వీళ్ళు వద్దన్నా కూడా మామూలు పెట్రోల్ తీసేయండి నాకు ఇదే పెట్రోల్ అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఆ ప్రోడక్ట్ బ్యాక్ టు బ్యాక్ మనకి కాల్స్ వస్తున్నాయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే కాకుండా మైసూర్ నుంచి కూడా మనకి కాలర్ రెడీగా ఉన్నారు. సో శేషాద్రి గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషాద్రి గారు చెప్పండి, అంటే మీ ఒపీనియన్ ఏంటి? మనం ఆల్రెడీ E20 పెట్రోల్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
నాకు నమస్తే మేడం. ఐ హ్యావ్ సమ్ డౌట్ మేడం. ఇది 2023కి ముందర వెహికల్స్ అంటే 2023నా లేదా 2022 వరకేనా? 22 నేను 23 ఎండ్ లో తీసుకున్నాను అనమాట వెహికల్. అది E20 కంపాటబుల్ లేకుంటే నేను 100% పెట్రోల్ వాడాలా? ఓకే, సో మీ డౌట్ ని అమిత్ క్లియర్ చేస్తారండి, చెప్పండి. సో అది చెప్పండి మేడం. సో BS6 phase 2 అనేది ఏప్రిల్ 2023 నుంచి స్టార్ట్ అయినాయి. సో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ 2023 నుంచి అయినాయో వెహికల్స్, అవి మాత్రమే E20 కంప్లైంట్. సో మీరు 2022 ఎండింగ్లో తీసుకున్నా అన్నారు కదా, సో దాట్ ఈస్ అది E20 కంప్లైంట్ కాదు. అది ఓన్లీ E10 ఆర్ E15 కంప్లైంట్ ఉంటుంది. సో 10 to 15% ఎథనాల్ కంపాటబుల్, బట్ E20 మాత్రం కాదు. Okay, right. So final ga Amit, what you have to say about this? Now everyone is talking about this. Kani oka chota panic unte inko chota people are they are with clarity anamata. Oka clarification undi, they are thinking in a clear way. But a panic situation to paatu clarification unnappatiki kuda chaala mess up avutundi anamata. So finally what you have to say to general audience, teeskovala teeskokudda, nijangane E20 petrol is boon or bane ani adigithe what would you say? E20 అందరి మీద చేయటం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. సో నేను కన్స్యూమర్ కన్నా గవర్నమెంట్ని ఏమని అడగచ్చు అంటే, దేర్ హ్యాస్ టు బి అ నార్మల్ పెట్రోల్ ఆప్షన్. సో నార్మల్ పెట్రోల్ ఆప్షన్ ఉంటే ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ దెన్ కన్స్యూమర్ వైజ్గా చూస్తే ఎవ్రీ వన్ అందరూ పోయించుకోవచ్చు, బట్ దెన్ లాంగ్ టర్మ్ మీరు వెహికల్ యూస్ చేస్తూ ఉంటే ఇట్స్ ఫైన్.